మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్నటువంటి సురేష్ విద్యార్థి ఆత్మహత్య అంటే సీనియర్ల వేధింపుల వల్లే సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ కుటుంబ సభ్యులు బంధువులు ఉస్మానియా మార్చురి వద్ద ఆందోళన చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఆందోళన కొనసాగుతుంది. కన్న తల్లి కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నటువంటి దృశ్యాలు, హృదయ విదారక దృశ్యాలు. ఖచ్చితంగా సీనియర్లపై చర్యలు తీసుకొని పోలీసులు తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి కూడా ఆందోళన కొనసాగుతుంది. ఉస్మానియా మార్చురి వద్ద ఖచ్చితంగా పోస్ట్మార్టం చేయవద్దు, తమ కుటుంబానికి న్యాయం చేయాలి, సీనియర్లు వేధించినటువంటి సీనియర్లపైన చర్యలు తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తామంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు బంధువులు కూడా ఉస్మానియా మార్చురి వద్ద బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి తల్లి ఉన్నారు, ఒకసారి అంటే ఈ సమయంలో వాళ్ళని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు, కన్నీరు మున్నీరుగా కన్న కొడుకు 28 ఏళ్ళ డాక్టర్ అవ్వాలనుకున్న కళ నిజం చేసుకున్నటువంటి తన కొడుకు ఈరోజు తన కళ్ళ ముందు లేకుండా పోయాడు. ఆ తల్లి కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న దృశ్యాలు చూస్తే మనకు కూడా కంట నీరు ఆగడం లేదు. తన కొడుకు చివరిగా అసలు ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి అడుగుదాం. ఒక్కసారి అమ్మ ఏమనుకోవద్దు ఈ టైంలో. అమ్మ ఏమన్నాడు సురేష్, ఏమన్నా మాట్లాడా మీతోనే అంతకుముందు? లోపల ఉన్నాడు మాట్లాడతాడేమో. ఇప్పుడు డాక్టర్లు చూస్తున్నారు, వస్తాడేమో. ఇప్పుడు వచ్చినాక చెప్తాడు, వస్తాడు, లోపలికి వెళ్ళి వస్తాడు. ఫోన్ చేసిండు, నేనే చేసిన, ఏమి అనలేడు. డ్యూటీకి వెళ్తా అన్నాడు. ఏమి ఇబ్బంది ఈరోజు, ఏమి ఇబ్బంది చెప్పలేడు. ఈరోజు ఏం ఇబ్బంది చెప్పలే. నేను వీడియో కాల్ చేస్తే లేచిండు. అప్పుడే ముఖం చూస్తారా చెప్పిన అంట, అమ్మ ఇప్పుడే లేచిన, నిద్రలో ఉన్నా అమ్మ, లేస్తున్నా ఇప్పుడే, స్నానం చేసుకొని డ్యూటీకి వెళ్తా నేను అన్నాడు. స్నానం చేస్తా అన్నాడు. ఫోన్ పెట్టేస్తే స్నానం చేసి డ్యూటీకి వెళ్తా అన్నాడు. అంతే, వాడు ఏం చెప్పలేడు. ఈరోజు ఏం చెప్పలేడు. ఇబ్బంది పెడుతున్నారు. ఇంతకుముందు ఇబ్బంది పెట్టిర్రు, ఇప్పుడు ఏం చెప్పలేడు. 3 సార్లు వచ్చిండు. వచ్చిండు బుజారమే హాస్పిటల్కి వచ్చిండు. నేను చెప్పినా, నీకేమన్నా ఇబ్బంది ఉంటే రారా, రెస్ట్ తీసుకొని మళ్ళీ వద్దు, కానీ నీకు ప్రెజర్ ఎక్కువ పడుతుందని చెప్తున్నావు కదా, చిచ్చా పెట్టుకుని నా వండుకో, లేకుంటే ఇంటికన్నారా. మా అమ్మ వాళ్ళు ఉన్నారు అందరూ, వాళ్ళ తనవో చదువుకున్న వాళ్ళే ఉన్నారు అందరూ, వాళ్ళకి చెప్పు. నాకు ఆ పిల్ల చెప్పింది అర్థం కాలేదు, ఇంగ్లీష్లో చెప్తుంది. ఆ పిల్లకు హాస్పిటల్ తీసుకుపోయిండు. ఏమైందని నైట్ ఫోన్ చేస్తే 9 గంటలకే ఫోన్ చేసిన, అమూల్యకు హాస్పిటల్ తీసుకుపోయినా అన్నాడు. ఏమైందిరా అంటే, కాళ్ళకు దాకింది, ఏలుకు దాకింది, ఆమెకు హాస్పిటల్లో చూపించుకొని వస్తున్నా అమ్మ అన్నాడు. వచ్చినాక ఫోన్ చేసిన, తిన్నావా, వచ్చిందా అమ్మాయి, ఆమెకు రక్తం వెళ్తుందా, కాళ్ళకి ఏమైందని అడిగిన, అంటే ఏం కాలేదన్నాడు. ఏం కాలేదంటే, ఆ పిల్లతోటి పొద్దున్న మాట్లాడుతున్నా నేను. 9 గంటలకే ఫోన్ చేసిన, ఆ పిల్లని కూడా చేసిన, నా కొడుకుకి చేసి ఆ పిల్లని చేసిన. ఆ పిల్లకి చేస్తే అంటే పర్సనల్ పడిపోయినాయి అన్నాడు. పర్సనల్ అంటే నాకు తెలియలేదు. ఏమైంది, నీకోసమే ఫోన్ చేసిన నేను అని చెప్పిన. లేదంటే సురేష్ అన్నది. సురేష్ అంటే ఇప్పుడే మాట్లాడినా నేను, 7:30కే మాట్లాడినా నేను అన్నది. ఆ పిల్ల ఏడ్చింది. ఏమైంది అమూల్య, ఏమైంది అన్న. ఏమో ఆంటీ, సురేష్కి ఏమైందో ఏమో ఆంటీ, హాస్పిటల్లో జేఎన్కి తీసుకుపోతున్నా అన్నది. ఏమైందంటే ఏడ్చింది, ఫోన్ కట్ చేసింది. మైగాన్ ఫోన్ చెప్పు అని చెప్పింది. మైగాన్ ఫోన్ చెప్పంటే నాకు ఫోన్ చేయనికే, మైగాన్ ఫోన్ చేయనికే పోయి ఎవరికో చేసిన, నాకు అర్థం కాలేదు. నా కొడుకు ఫోన్ చేస్తే
నేను కాలేజీకి వచ్చిన అమ్మ, కాలేజీకి వెళ్ళి నేను పోతున్నా అన్నాడు. అంతే, నా కొడుకు ఏమనలేడు, నా కొడుకు ఏమైండు లోపల. సో ఇది పరిస్థితి. కన్నీరు మున్నీరుగా తల్లి మార్చిరి ముందు రోజిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, వేధించిన సీనియర్ల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి, అంటే ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పటికే న్యాయం కావాలంటున్నాం. సీనియర్లు ఎవరైతే ఉన్నారో, సీనియర్లు ఇప్పటి వరకు ఎవరెవరైతే హరాస్మెంట్ చేసిండ్రో వాళ్ళందరినీ చట్ట ప్రకారంగా శిక్షించాలనుకుంటున్నాం. ఆ అబ్బాయి ఏ విధంగా చనిపోయింది అనేది ఈజీగా కూడా తెలియవచ్చు. ఎందుకంటే డ్యూటీలో ఉన్న డాక్టర్లు ఎవరున్నా అనేది తెలిసిపోతుంది, కెమెరాలు కూడా తెలుస్తాయి. నేను ఒక్కటే ఏమంటున్నా అంటే, ప్రభుత్వాలు ఎన్నో గొప్పగా చెప్తున్నాయి కానీ ర్యాగింగ్ని అరికడుతున్నాం అంటున్నాం, కానీ ఎక్కడ అరికట్టలేదు. గతంలో కూడా చూసుకుంటే ఒక పేద బిడ్డ, గిరిజన బిడ్డ ప్రీతిబాయి కూడా ఇట్నే చనిపోయింది, తనకి ఎటువంటి న్యాయం కూడా చేయలేదు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితిలో ఒక పీజీ సీట్ రావాలంటే ఎంతో కష్టపడాలి. ఇప్పుడు ఆ తల్లి గోస ఎవడు చేస్తాడు? ఈ ప్రభుత్వాలు ఉండేటోళ్ళేమో ఓట్ల గురించి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు మొక్కి అడుక్కుంటారు. ఇప్పటివరకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మా బిడ్డ ఎవరైతే ఉన్నారో మంత్రివర్యులు ఇప్పటివరకు స్పందించకపోవడం ఇది సిగ్గుచేటు. నిజంగా చెప్తున్నాం. మాకు ఆ కుటుంబానికి న్యాయం కావాలనుకుంటున్నాం. ఎవరైతే సీనియర్లు దీనికి పాల్పడ్డారో వాళ్ళని కూడా చట్ట ప్రకారంగా శిక్షించాలి. ఒక విద్యార్థి చనిపోతే మిగతా సాటి విద్యార్థులు రాకపోతే ఏ సభ్య సమాజంలో బతుకుతున్నాం? ఏ సభ్య సమాజంలో బతుకుతాం? సిగ్గుండాలి, మనం సిగ్గుపడాలి. ఇంకా మీ గురించి కొట్లాడుతాను చూడు, జనసేనలు ఉండి నా పైన నేను చెప్పుతోని కొట్టుకోవాలి. ఎందుకంటే ఇటువంటి చూస్తే అంటే బాధలు అనిపిస్తాయి బ్రదర్. అంటే ఒక పిహెచ్డి చదివి సమాజం గురించి, లేకపోతే వ్యక్తుల గురించి, వ్యవస్థల గురించి ఒళ్ళు చించుకొని మరి అరే మనం అందరం బాగుండాలి, అందరం మంచిగా ఉండాలంటే ఆ అబ్బాయికి 3 రోజులు అంటే డ్యూటీ కంటిన్యూస్గా వేసి వానికి అన్నం కూడా తినకుండా చేస్తే ఏం చేస్తున్నాం? ఇక నేను కూడా ఒక పార్టీలో ఉన్నా కాబట్టి, నేను ఒక విద్యార్థిగా ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా, అయ్యల్లారా మీ చేతులెత్తి దండం పెడతా. మీరు కొడుకులను గొప్ప చదువులు చదివించడానికి పోతున్నారు కానీ వానికి ధైర్యం నేర్పియండి అయ్యా. మీ అందరికీ కాళ్ళు మొక్కి చెప్తున్నా, వానికి ధైర్యం నేర్పియండి. ఎక్కడ ఏది వచ్చినా కానీ ధైర్యంగా వాడికి పోరాడేటట్టు, లేకపోతే మీకు చెప్పేటట్టు. ఏమి డాక్టర్ చదవకపోతే వాడు బతకడా? ఎంత టాలెంట్ ఉంటే ఓపెన్లో రావడం ఏందండి? ఓపెన్లో వచ్చినోడు చెప్తాడట, అరే నీకు గట్టెట్టు వస్తుందిరా, నీకు ఆ విధంగా ఎట్లా వస్తుందిరా, నువ్వు అన్నం తినకరా అని. పాపం ఒక అమ్మాయి, తన అమ్మాయి ఎవరైతే ఉన్నదో ఆమెకు మొత్తం ఏ విధంగా చనిపోయిండు, ర్యాగింగ్ వల్ల చనిపోయిండు అని చెప్పి, సీనియర్ల వేధింపుల వల్ల చనిపోయిండు అని చాలా క్లియర్గా చెప్పిండు. ఆ అమ్మాయి ఎక్కడైనా కనిపిస్తుంది? ఎక్కడా లేదు. విద్యార్థులు ఎక్కడా లేరు. గొప్ప గొప్ప చదువులు చదివించడానికి పిల్లలు పడే కష్టము వానికి ధైర్యం నేర్పండి. వానికి ధైర్యం నేర్పండి. మీ పిల్లలను కాపాడుకోవడానికి ధైర్యం నేర్పండి. ఈ ప్రభుత్వాలు మనవి కావు, ఈ సమాజంలో ఈ చట్టాలు మనవి కావు, మనకెవడు హెల్ప్ చేయడు. మీరు కష్టం చేసి బతుకుతున్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఒక విద్యార్థి నాయకునిగా మీ బాధలు చూసిన వాళ్ళకే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ తల్లి 13, 19, 20 ఏళ్ళ కొడుకు, వాడు పంట చేతికొచ్చింది. పంట ఇంత చేతికొచ్చి ఎంత బాధ అంటే, ఆ కొడుకు మంచిగా చదువుకొని ప్రయోజకుడు అవుతాడు అనుకుంటాడు. అంత టాలెంటెడ్గా ఉన్న వ్యక్తిని ఇవాళ ఈ సమాజం అందరు కలిసి మనం చంపేసిండ్రు కదా. సీనియర్లు ఒక్కడు కూడా రావట్లేదు. దీనికి పూర్తి బాధ్యత, సరైన ఇన్వెస్టిగేషన్ చేయాలని, నేను చట్ట ప్రకారంగా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. మార్చురి వద్ద కుటుంబ సభ్యులు, వారి యొక్క తల్లిదండ్రులు కూడా పూర్తిగా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి సురేష్ ఎవరి వేధింపుల వల్ల మృతి చెందాడు, సీనియర్ల వేధింపుల వల్ల మృతి చెందాడంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఏం తెలుస్తుంది, వేధింపులకు గురి చేసినటువంటి సీనియర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్, ఉస్మానియా నుండి.